ప్రేక్షకులకు నమస్కారం అండి. నిద్రలేమి ఇది చాలా మేజర్ ప్రాబ్లమ్ అయిపోయింది ఇప్పుడు. ఎంతోమంది వస్తున్నారు. నిద్రలేమి మాకు నిద్ర పట్టట్లేదండి, లేకపోతే పట్టిన డిస్టర్బెన్స్గా పడుకుంటున్నాం, పూర్తిగా నిద్ర అనేది సరిపోవట్లేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ చాలా కంప్లైంట్స్ వస్తున్నాయండి. కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో అయితే నాకు యూఎస్ నుంచి ఒక ఆయన మాట్లాడారు. సార్, మీరు నిద్రకి ఏదైనా మంచి న్యాచురల్ మందు ఉంటే మీరు మిలియన్స్ బిలియన్స్ సంపాదించవచ్చు సార్, మాకు ఏమన్నా చేసిస్తారా అని. అంత ఇదిగా అయిపోయి ఏమీ ఉండవండి. ఏదైనా మత్తు పదార్థాలు వాడాలి. పూర్వం మన పూర్వీకులు అయితే ఏం చేసేవారంటే ఒక 80-90 ఏళ్ళు దాటాక, అప్పట్లో ఈ నల్లమందు ఇటువంటి వాటి మీద బ్యాన్ లేదు కాబట్టి చక్కగా ఒక గురివిందంత నల్లమందు నెయ్యిలో ముంచి, నెయ్యి విరుగుడు దానికి చక్కగా మింగేసి గుర్రెట్టి పొద్దున్న దాకా పడుకునేవారు. దగ్గని కానీ, రొంపని కానీ, మోషన్ అవ్వలేదని కానీ, కడుపు నొప్పి అని కానీ, తిన్నది అరగలేదని కానీ ఎటువంటి కంప్లైంట్ ఉండేది కాదు. కీళ్ళ నొప్పులు లేవు, ఏ నొప్పులు లేవు. 80 వచ్చిన 90 వచ్చిన వాళ్ళు హ్యాపీగా వంట చేసుకునేవారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకునేవారు. ఇవాళ 45-50 వచ్చేటోడికే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం మానసికమైన స్ట్రెంగ్త్ పెరిగిపోయింది, ఇరిటేషన్ పెరిగిపోయిందండి మనిషిలో. ఎందుకు పెరిగింది అంటే మళ్ళీ ఇక్కడ ఆహారం దగ్గరికి రావాలి. ఇక్కడ కూడా అయితే మనం కెమికల్స్ విపరీతంగా వాడినవి, పురుగు మందులు విపరీతంగా వాడిన అన్నాన్ని కానీ, పళ్ళు కానీ, కూరలు కానీ తింటున్నాము ఆహారం అనుకోని టోటల్గా. అందులో ఉన్న కెమికల్స్ లెడ్ లాంటివి, లేకపోతే అనేక విష పదార్థాలు మన శరీరంలోకి వెళ్ళిపోవటం వల్ల ఏమవుతుందంటే ఈ పొట్టలో వాటిని అబ్జర్వ్ చేసుకుని వాటి నుంచి బయటపడటం కోసం మన శరీరం మ్యాక్సిమం వర్క్ చేస్తుంది. మన ఏదైతే జీర్ణాశయం ఇవన్నీ ఉన్నాయో, ప్రేగులు, ఇవన్నీ చాలా ఎక్కువగా వర్క్ చేయవలసి ఉంటుంది వాటి నుంచి బయటపడడానికి. దానికి ఏం చేసాం మనం, ఆ పేగులకి ఇదివరకు మనం నెయ్యి, ఆయిల్ శుభ్రంగా తినేవాళ్ళం కాబట్టి ఆ జిడ్డు పేగులకు అంటుకోవడం వల్ల ఇలాంటి విషయాలు ఏమన్నా ఉన్నా అది ఒక పొరలేగా మన శరీరాన్ని కాపాడేది. ఈ విషం బాడీ అబ్జర్వ్ చేసుకునే లోపల కిందకి జరుగుతూ అలా వెళ్ళి ఉదయం ఫ్రీ మోషన్ అవ్వడం. ఈ నిద్రలేమనేది మోషన్ అవ్వకపోవడం వల్ల వస్తుందండి. అనేక రకాల టెన్షన్స్ వల్ల వస్తుంది, లేదు మన తిన్న ఆహారాన్ని బట్టి వస్తుందండి. మీది విపరీతమైన వేడి శరీరం, కానీ మీరు విపరీతమైన కారం తింటారు, ఎక్కువ కారం కావాలి, లేకపోతే ఎక్కువ వేడితోటి కూడిన పదార్థాలు తింటారు. అప్పుడు ఏమవుతుందండి, అసలే పొట్టలో వేడి ఉంది ఈ కెమికల్ ఆహారం అనేది తినటం వల్ల. ఆ పొట్టలో వేడి ఏం చేస్తుంది, అది ఒక విషవాయువుగా మారి అది స్లోగా మన బ్రెయిన్కి వెళ్తుంది. వాయువు యొక్క లక్షణం ఏంటండి, అందులో ఆక్సిజన్ కాకుండా విషవాయువు అంటే కార్బన్ డైఆక్సైడ్ కన్నా ఎక్కువ పాయిజన్ అయిపోయింది. అది దాని లక్షణం ఏంటి, పైకి వెళ్ళడం కదా. అదేవిధంగా మన బాడీలో పైకి వస్తుంది అన్నమాట. ఇది రావడం వల్ల మన బ్రెయిన్కి వెళ్తుంది. వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్లో హీట్ పెరిగిపోతుందండి. బ్రెయిన్లో హీట్ పెరిగిపోయి కళ్ళ మంటలు, దాహం, అతిగా ఈ లక్షణాలు వచ్చి నిద్ర పట్టడం మానేస్తుందండి. అదేవిధంగా మన ఆలోచన సరళి కూడా పూర్తిగా మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే తిన్న ఆహారం బట్టి. అందులో మీకు ప్రశాంతమైన ఆహారం అంటే అందులో వాడే కెమికల్స్ వల్ల మనిషిలో స్పీడ్ పెరిగిపోతుందండి. ఆలోచన కానీ, లేకపోతే మాట కానీ, ఇరిటేషన్ కానీ ఇవన్నీ పెరిగిపోతున్నాయి. అవి పెరగకుండా ఉండాలి అంటే మనం ఏం చేసుకోవాలంటే ఎవ్రీ మంత్కి 2 సార్లైనా బాడీని డీటాక్స్ చేసుకోవాలి. పూర్వం ప్రతి సీజన్లోనే డీటాక్స్ చేసేవారండి, ఎలాగా ఆముదం అనేది ఇచ్చి. ఇప్పుడు అప్పట్లో అసలు న్యాచురల్ ఫుడ్డే. 1964-60 నుంచి పురుగు మందులు, ఎరువులు మొదలైనవి. అంతకు ముందర ఎరువులు అంటే పెద్దగా ఉండేవి కాదు. ఏదో సూపర్, అమోనియా, యూరియా, 2-3 రకాలు ఉండేవి. ఇప్పుడు అనేక రకాల ఎరువుల కన్నా కూడా ప్రమాదం ఏంటంటే అప్పుడేదో ఒక అరబస్తా ఎత్తి ఎక్కువ ఎకరానికి, ఇవాళ 12-18 బస్తాలు కూడా వేస్తున్నారు. దాంతో ఏమైందండి, భూమిలో ఉన్నవన్నీ కూడా పాడైపోయినాయి, భూమి పాడైపోయింది. ఆ శక్తి లేని ఆహారం తినటం వల్ల మనకి ఇరిటేషన్ అనేది వస్తుందండి. ఆ పురుగు మందుల వల్ల, వాటి వల్ల. ఆ ఇరిటేషన్ వల్ల ఏమవుతుంది, మనకి ప్రశాంతత అనేది మనం కోల్పోతున్నాం. ఆక్సిజన్ లిమిట్ అనేది తగ్గిపోయింది ఎయిర్లో. ఇప్పుడు ఇవాళ మనం హైదరాబాద్ లాంటి సిటీలో ఉంటున్నామండి. బిజీయెస్ట్ ఏరియాలు కుక్కటపల్లి కానీ, ఓల్డ్ సిటీ కానీ, లేకపోతే మన పూర్వం నాంపల్లి కానీ, ఇంకోటి కానీ వెహికల్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఎంత పర్సెంటేజ్ ఉంటుందంటారో అతి తక్కువగా ఉంది.
దానివల్ల ఏమవుతుంది, బ్రెయిన్‌కి ఇరిటేషన్ అనేది ఇంకా పెరిగిపోతుంది. ఈ కారణాల వల్ల మనకి నిద్ర పట్టట్లేదండి. అదేవిధంగా మనం చేసే వ్యాపారాలు కూడా ఒక సిస్టమ్ లేకుండా మనం ఒకేసారి ఓవర్ నైటో లేకపోతే అంటే నెలలోని, సంవత్సరంలోనే అపరకోటీశ్వరులం అయిపోవాలి. అటువంటి ఐడియాని మనలో అటువంటి కోరికలు పెరిగిపోతున్నాయి. లేకపోతే పక్కవాడు ₹1,00,00,000 కారు కొన్నాడు. నాకు అర్హత లేకపోయినా అది ఎలా కొనాలి? పక్కోడు మంచి ఇల్లు కట్టుకున్నాడు. నాకు అర్హత లేకపోయినా అది ఎలా కట్టేయాలి నేను? ఇటువంటి మన లిమిట్‌ని మర్చిపోయి మనం ఆలోచించడం వల్ల కూడా నిద్ర అనేది పట్టదండి. ఈ నిద్ర పట్టాలి అంటే బెస్ట్ న్యాచురల్ మెడిసిన్ ఏంటి అంటే, మీరు చక్కగా ఉదయం లేవగానే ఒక స్పూను నెయ్యి, ఒక స్పూను పటిక బెల్లం పొడిని గానీ, పంచదార గానీ కలుపుకొని తినేయండి. ఇది లేదు పాలల్లో కలుపుకొని కూడా మీరు వేడి పాలలో తిరగబోసుకొని తాగొచ్చు. ఇది ఏం చేస్తుందంటే, మీ ఏ అయితే మీ ఇంటెస్టైన్స్ ఉన్నాయో ప్రేగులు, వాటికి ఒక లేయర్ లాగా ఏర్పడి ఈ విషాలయ్యి మీ బాడీ అబ్జార్బ్ చేసుకోకుండా ఉదయం లేవటంతోటే మీరు మోషన్‌కి వెళ్ళే అవసరం వస్తుంది. ఇది డైలీ కంటిన్యూ చేస్తే కొన్నాళ్ళు. మీ బాడీ చల్లబడిపోయి, మీ పేగులు చల్లబడి, ఆ హీట్ తగ్గాక దీన్ని అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. ఏది కూడా బాడీకి కంటిన్యూగా అలవాటు చేయకూడదు. అదేవిధంగా పిప్పలి మూలం అంటాం మేము. పిప్పళ్ళు ఏవైతే ఉంటాయో లాంగ్ పెప్పర్ అంటారు ఇంగ్లీష్‌లో. దాని యొక్క వేళ్ళు, ఆ వేర్లని మీరు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా వేడి చేసి పొడుంగొట్టుకొని దానికి సరిపడి పంచదార కలుపుకోండి. బెల్లం, పంచదార వద్దు, బెల్లం కలుపుకోండి. 2 సమంగా కలుపుకొని రోజు ఉదయం లేవగానే ఇంత ఉండ తినండి. మళ్ళీ పడుకునేటప్పుడు ఇంత ఉండ తినండి. కొన్ని రోజుల తర్వాత మీకు చక్కగా నిద్ర పడుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మీరు నిద్రపోయే ముందర మీ ముక్కు రంధ్రాల్లో ఈ దేశీ కౌ ఘీ అంటాం కదా, ఆవు నెయ్యి, మన ఇండియన్ కౌ ఆవు నెయ్యి అన్నమాట. దీన్ని ముక్కులో ఒక 3 చుక్కలు వేసుకోండి. గోరువెచ్చగా చేసుకుని వేసుకోండి, లేకపోతే కరిగించి వేసుకోండి. కానీ వేడిది వేసుకోకండి, జాగ్రత్త. చూసుకుని జాగ్రత్తగా ఆ కరిగింది వేసుకోండి, గడ్డకట్టింది వేసుకోవద్దు. వేసుకుంటే ఏమవుతుందంటే, ఈ నెయ్యి అనేది మీ బ్రెయిన్లో ఉన్న హీట్ని తగ్గించి మీ కంటి చూపుని పెంచి మీకు సైనస్ కానీ, ఎలర్జీస్ కానీ, లేకపోతే దగ్గు, శ్లేష్మం ఇలాంటివి ఏమీ రాకుండా మీ అప్పర్ బాడీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ వ్యాధులు ఉన్నాయో ఆ వ్యాధులు రాకుండా మిమ్మల్ని ఒక సంజీవనిలా కాపాడుతుంది. ఇది పిల్లలకి ఒక 2 డ్రాపులు, 1 డ్రాప్ అలవాటు చేశారనుకోండి, వాళ్ళకున్న దగ్గులు, ఎలర్జీలు అన్నీ తగ్గిపోయి వాళ్ళకి రొంపలు కూడా పట్టవు. ఇది అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళు వాడుకోవచ్చు. ఎప్పుడైతే ఇది అలవాటైందో మీకు చాలా చక్కగా నిద్ర పడుతుందన్నమాట. ఇది మీరు ప్రాక్టికల్గా చూడండి. ఏదో రాజుగారు చెప్పారు మేము వేసుకున్నాం అని ఏదో వారం 10 రోజులు కాదు, ఒక నెల 2 నెలలు వాడి చూడండి. అప్పుడు దాని ఫలితం అనేది మీకు అర్థమవుతుంది. మీ పిల్లలకి వేస్తే ఒక 2-3 నెలల తర్వాత వాళ్ళు ఎంత బాగా చదువుతున్నారో కూడా చూసుకోండి. వాళ్ళ ఆలోచన పరిధి కానీ ఇవన్నీ. అప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మీకు మెంటల్గా పీస్ఫుల్గా ఉన్నారో చక్కగా నిద్ర పడుతుందండి. నిద్రలేమికి ఇది చాలా మంచి చిట్కాలు అన్నమాట ఇప్పుడు నేను చెప్పినవి. ఓకేనండి, నమస్కారం.